హాయ్ నమస్తే, వెల్కమ్ టు సిఎన్యూ లైఫ్ స్టోరీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో మీకు అందరికీ క్యాన్సర్ వీడియోస్లో చెప్తూ ప్లస్ నా పర్సనల్ వీడియో లైఫ్ స్టోరీలో కూడా కొన్ని ఇన్సిడెంట్ చెప్పుకుంటూ వస్తున్నాను కదా. సో దాంట్లో మీకు లాస్ట్ టైము నాకు జరిగిన యాక్సిడెంట్, మేజర్ యాక్సిడెంట్ గురించి, దాంట్లో నాకు జరిగిన ఇన్సిడెంట్ గురించి మీకు ప్రూఫ్స్తో సహా చూపించి మాట్లాడాను. చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా చూడండి. సిఎన్యూ లైఫ్ స్టోరీ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 దాకా తీశాను. సో ఇది పార్ట్ 5 అన్నమాట. సో మీకు ఇది మాత్రం మిస్ అవ్వద్దు, వీడియో చివరి వరకు చూడండి. మీరు నాలో ఇంకో కోణాన్ని చూస్తారు, మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. చూసిన తర్వాత అంటారు నిజంగా నువ్వు నీలో ఈ కోణం కూడా ఉందా అని చెప్పి చాలా నవ్వుకుంటారు. సో అంత ఫన్నీగా ఉండొచ్చు మేబీ ఈ వీడియో. మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, చూడండి. సో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయడం మర్చిపోద్దు. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఏం చెప్పబోతున్నాను, ఏం జరిగింది అనేది చెప్తా. సో ఇది కొంచెం ఫన్నీ అండ్ హ్యాపీయెస్ట్ మూమెంటే. సో మీకు ఇంతకుముందు యాక్సిడెంట్ అయిందని చెప్పాను కదా. ఇంటర్లో ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయింది. తర్వాత ఎగ్జామ్స్కి వెళ్ళాను, అది ఫెయిల్ అయిపోయాను, అది ప్రాబ్లం అయిపోయింది. 2004లో తర్వాత 2005లో మా ఊర్లో దుర్గమ్మ పండుగ వచ్చింది. ఊర్లలో గ్రామదేవతలకి పండుగలు చేస్తారు కదా. మన తెలంగాణలో కొంచెం ఎక్కువ ఉంటుంది ఆచారాలు, అంటే వేరే ఎక్కడైనా ఉంటుంది కానీ బట్ మనకి ఇక్కడ ఈ సైడ్లో ఇప్పుడు దుర్గమ్మ పండుగ ఒకటి ఊరందరూ కలిసి చేస్తాము. సో ఆ దుర్గమ్మ ఫెస్టివల్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నాది యాక్చువల్గా దుర్గమ్మ పండుగ 3 days అట్లా చేస్తుంటాము మేము. దుర్గమ్మ పండుగ చేసేటప్పుడు మా ఊర్లో ఇప్పుడు దుర్గమ్మ ఒక చరిత్ర, ఆమె పుట్టుక, ఆమె చరిత్ర అంతా ఒక కథలాగా మన చెప్పడానికి, అంటే వాళ్ళు మన ఊరిలో అందరు, అంటే మన ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళు అట్లా కొంచెం ఇట్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ కలిసి ఏం చేశారంటే, బయట వాళ్ళని పిలిపించి అట్లా చేయడం కాదు, మనమే ట్రై చేద్దాము, ఊరు వాళ్ళకి ఫన్నీగా ఉంటుంది, ఎంటర్టైన్గా ఉంటుంది. సో మనది మనం చేసుకుంటే కూడా కొంచెం మనకు అట్లా బాగుంటుందని చెప్పేసి అట్లా ఆలోచించారు. సో అట్లా ఏమైందంటే, మా పెద్దన్నయ్య సోమన్న, ఉప్పలన్న, మా చిన్నాన్న కొడుకులు ఇద్దరు, వాళ్ళిద్దరు, మా ఇంట్లో నేను. సో అర్థమవుతుంది అనుకుంటా, మా ఇంట్లో నేను, తర్వాత ఇంకా మా బామర్దులు ఇద్దరు, అట్లా మొత్తం. అంటే మా కుటుంబంలో, మా దాంట్లోనే చాలామంది కొంచెం ఇట్లా ఇంట్రెస్ట్, అంటే కళాకారులు అట్లా చేస్తారు. ఎందుకంటే మా నాన్నగారు కూడా, మా తాతగారు కూడా అప్పట్లో ఈ వాటిని ఏమంటారు, మన ఇప్పుడు యక్షగానం అట్లాంటివి చేస్తుంటారు కదా, మన కథల్లాగా పాటలు పాడుతూ అట్లాంటివి. సో అట్లాంటివి చేసేవాళ్ళు అన్నట్టు మా తాత, మా నాన్న వాళ్ళు అట్లా. సో అప్పటికి నేను కూడా వాళ్ళకి నా డీటెయిల్స్ ఇచ్చాను అన్నట్టు, ఎందుకంటే బాగా ఇంట్రెస్ట్ ఉండే. ఇదేంటంటే మన దానికి కొంచెం ముందు ట్రైనింగ్ లాగా ఉంటుంది అన్నట్టు. అయితే ఏమైంది, నాకు యాక్సిడెంట్ అయింది కదా, దాని తాలూకు కొన్ని అవి ఇంకా కొన్ని తగ్గలేదు. నువ్వు ఎట్లా చేస్తావు, ఇట్లా తగ్గలేదు కదా, మళ్ళీ ఇబ్బంది అవుతుంది అది ఇది అని చెప్పేసి వాళ్ళంటే, లేదు పర్వాలేదు, నేను కంపల్సరీ చేస్తాను, నాకు బాగా ఇంట్రెస్ట్ అని చెప్పేసి నేను ఒప్పుకున్నా. సో రోజు ఈవినింగ్ అందరూ ఊళ్ళో పొలం పనులు అన్నీ అయిపోయినాక సాయంత్రం వచ్చి దానికి ప్రాక్టీస్ చేస్తుండేవాళ్ళు. ఎవరికి ఇచ్చిన వాళ్ళ పాత్రకి వాళ్ళు దాని డైలాగ్స్, పాటలు అవన్నీ ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళం. అది చాలా బాగుండేది. రోజు ఈవినింగ్ మంచిగా అనిపించేది. మా అందరికి ఒక గురువు ఉన్నారు, రామరెడ్డి గారు అని, బ్రహ్మంగారి రామరెడ్డి అని పిలుస్తున్నాం ఆయన మా ఊర్లో. సో ఆయన మాకందరికీ టీచర్ లాగా అన్నట్టు. సో మేమందరం ఆయన చెప్పినట్టు అవన్నీ ఎవరి పాత్ర వాళ్ళు రోజు చేసేవాళ్ళం. 2005 అనుకుంటా, ఐ థింక్, నాకు కరెక్ట్గా డేట్ గుర్తులేదు. అయితే నాకు ఇచ్చిన పాత్ర ఏంటంటే ఒక లేడీ గెటప్, లంబాడి పాత్ర అన్నట్టు అది. సో అమ్మవారి మా ఇంటికి, అంటే తండాలకు వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం రూడ్గా బిహేవ్, అంటే మీకు ఆ స్టోరీ ఐడియా ఉంటే మీకు తెలుస్తుంది నా పాత్రకు సంబంధించి. అక్కడ కొంచెం ఇష్యూ జరుగుతుంది అన్నట్టు, దుర్గమ్మ కొంచెం శాపం పెడితే అట్లా అవుతుంది, వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది అన్నట్టు. సో అందులో తండలో నేను పెద్దదాన్ని అన్నట్టు, అంటే ఆ నాయకునికి భార్యలాగా యాక్ట్ చేసిన. అది కొద్దిసేపే ఉంటుంది, బట్ కొంచెం బాగా ఫన్నీగా ఉంటుంది మా గెటప్లు అవి వచ్చిన తర్వాతే. నేను పెద్ద ఆయన భార్యను అన్నట్టు, మా బామ్మర్దేమో చిన్న ఆయన భార్య అన్నట్టు అట్లా యాక్ట్ చేసినాం. సో ఫస్ట్ టైం నేను తీసుకున్న ఫొటోస్ కూడా ఉన్నాయి, మీకు
పెడతాను మీకు ఇక్కడ పక్కన కనిపిస్తాయి చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది. అది అట్లా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏమైందంటే పండుగ రోజే నెక్స్ట్ అంటే ఫస్ట్ బోనాలు అవి చేసిన తర్వాత నెక్స్ట్ డే నైటు దావిద్ రోజు నైటు స్కూల్లో పెట్టిరు ఫస్ట్ టైము కథ ఆడడానికి సెటప్ అంతా. అప్పటికి నేను గెటప్ వేసేటప్పుడు ఏమైందంటే నాకు కాళ్ళకి కట్లు కట్టుకున్నా. అంటే మీకు యాక్సిడెంట్ అయిందని చెప్పాను కదా, అప్పుడు కాళ్ళకి కట్లు ఉన్నాయి. ఈ భుజం మీద లైట్గా కొంచెం పట్టి ఉంది ఇంక అట్లాగే, ఇది కూడా బ్రేక్ అయిందని చెప్పాను కదా అట్లా. సో జాకెట్ అది వేసుకొని లంగా కట్టుకున్నప్పుడు అది పెట్టుకున్నా. చాలా స్టేజ్ ఫియర్. ఫస్ట్ టైం నేను చాలా వేల మంది దాకా వచ్చారు ఫస్ట్ టైం. ఎందుకంటే ఊర్లో అంటే ఊర్లో జనాలు ఇప్పుడు బయట వాళ్ళు ఏదో కథలు ఆడేవాళ్ళు వచ్చేసారంటే అది వేరు. ఊర్లో మా ఊరోళ్ళమే కలిసి వేయడం వల్ల ఆ ఊరికి వచ్చిన చుట్టాలు జనాలు అందరూ మొత్తం నైట్ అక్కడికి వచ్చేసారు. అసలు స్కూల్లో స్పేస్ సరిపోలేదు కూర్చోడానికి, అంత జనాలు వచ్చారు. వాళ్ళని చూడగానే మామూలు కాదు, భయం వేసి నాకు దాక్కున్నా, నేను రాండ్రా బాబు అని. ఎందుకంటే ఫస్ట్ టైమే అంత పెద్ద స్టేజ్ ఎక్కి అట్లా యాక్ట్ చేయడానికి మామూలు విషయం కాదు. బట్ తప్పలేదు, ఎందుకంటే ఒప్పుకున్నాం, అంత ప్రాక్టీస్ చేసినాం, మళ్ళీ సడన్గా ఆపేయడం అంటే కరెక్ట్ కాదు కదా. సో మొత్తానికి ఒప్పుకున్నాం, స్టార్ట్ చేసినాం. నాది అప్రాక్సిమేట్లీ మిడ్ నైట్ టైంలో వస్తుంది. ఒకవేళ 8-9కి స్టార్ట్ అవుతే మిడ్ నైట్ టైంలో వస్తుంది నా పాత్ర. అది అప్పట్లో ఈ వీడియో రికార్డులు అవి లేవు, మేబీ ఉంటే మంచి రికార్డ్ చేసేవాళ్ళం కానీ, బట్ లేవు. కానీ ఫొటోస్ ఉన్నాయి, మీరు చూస్తున్నారు కదా, ఇప్పటికీ 2-3 చేశాను, చూపిస్తూనే ఉంటున్నాను చూడండి. సో అట్లా కరెక్ట్ నా పాత్ర వచ్చినప్పుడు నేను డ్యాన్స్ చేస్తూ ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటుంది. తర్వాత ఇంట్రడక్షన్ సాంగ్ అని నేను పాడుతూ ప్లస్ డ్యాన్స్ చేయాలి, అది ఒకటి. తర్వాత మన బామర్ది అంటే ఇంకా నాతో చెల్లెళ్ళు ఉంటారు కదా, అట్లా వాళ్ళతోటి కొద్దిసేపు ఉంటుంది. సో అది చేసేటప్పుడు ఏమైందంటే, డ్యాన్స్ చేసేటప్పుడు ఏమైందంటే, ఈ లెగ్స్కున్న కట్లు అవి కొంచెము ఆ లంగా అంతా రాసుకుపోయి లంగకు బ్లడ్ అంటడం జరిగింది. అది చాలా ఇబ్బంది అయింది. మా నాన్న అయితే చాలా భయపడ్డాడు, ఎందుకు అంత రిస్క్ అవసరమా నీకు అది ఇదంటే. నాకు ఫస్ట్ టైము నేను ఇట్లా చేయాలని బలవంతంగా నాన్నను ఒప్పించి చేసిన. ఇంకా నేను వెళ్ళి డ్యాన్స్ చేసేటప్పుడు మా నాన్న వెళ్ళి కొబ్బరికాయలు కొట్టడం, నిమ్మకాయలు తీసేయడం. ఎందుకంటే ఫస్ట్ టైం అంత స్టేజ్ ఎక్కి అది చేయడం, ప్లస్ నాకేం కావద్దని. సో ఆ ఇంటెన్షన్ తోటి ఆయన అట్లా చేసిండు. అది నా లైఫ్లో మెమరబుల్ డే, నిజంగా చెప్తున్నాను కదా, అది మర్చిపోలేని రోజు. సో దాని తర్వాత 3-4 టైమ్స్ చేసినాము గెటప్లు అవి. మీకు ఫొటోస్ కూడా చూపిస్తాను చూడండి. అప్పుడు నేను చాలా సన్నగా ఉన్నాను, లేడీ గెటప్ బాగా కొంచెం జూట్ అయిపోయింది అన్నట్టు. అట్లా మీకు గుర్తుపడుతున్నా లేదా ఈ ఫోటో చూస్తుంటే మీకు బాగా ఫన్నీగా ఉంటుండొచ్చు. ఫస్ట్ టైం నేను ఇంతవరకు ఎక్కడ షేర్ చేయలేదు. ఒకసారి ఇట్లా ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో కూడా వచ్చింది ఆర్టికల్, ఇట్లా నేను ఇచ్చినప్పుడు నా ఫోటోతో వేసి ఇచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. చాలామంది చూసి ఇప్పటికీ వాళ్ళ ఇళ్ళలో ఆ పేపర్ని కట్ చేసి దాచిపెట్టుకున్నారు. నాకు అప్పుడప్పుడు చెప్తుంటారు, చూపిస్తుంటారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో అవి ఆ మెమరబుల్ డేస్ అయితే నేను మర్చిపోలేను. చాలా నాకు ఇప్పటికీ ఇష్టం. నేను అంటే యాక్టింగ్ ఫీల్డ్, కళ అట్లా వాటిలో చాలా ఇంట్రెస్ట్ ఉండేది. బట్ ఏం చేస్తాం, టైం కుదరలేదు, మనం వేరే ఫీల్డ్లోకి వచ్చాం, అది సెట్ అవ్వలేదు. అట్లా జరిగింది నా లైఫ్లో ఫస్ట్ మూమెంటు. మంచి మెమరీస్ అనుకోవాలి చెప్పాలి. ఈ ఫోటోలు ఇవన్నీ కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీకు చూపించిన ఫొటోస్ కూడా చూశారు కదా, ఇవే కాకుండా నేను మన పీరీల పండుగ జరుగుతుంది కదా, వాటికి మొక్కులు ఉంటాయి కదా, మొక్కున్నప్పుడు లేడీ గెటప్ వేసి లేడీ గెటప్ తోటి వెళ్ళి ఆలువ చుట్టూ తిరిగి ఆ బట్టలు ఆలువలో వేసేసి నేను అట్లా మొక్కులు తీసుకునేవాళ్ళం. అట్లా కూడా నేను 2 టైమ్స్ ఇట్లా లేడీ గెటప్ వేసుకొని ఊరంతా తిరుక్కుంటూ ఆలువ దగ్గరికి వెళ్ళి ఆలువ ఆడేది. సో అట్లా కూడా నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఇట్లా యాక్టింగ్ అని, ఏదైనా డిఫరెంట్గా ఉండాలి. ఇప్పుడు జనరల్గా ఒక కామన్ ఒక మగవాడి గెటప్ మామూలుగా వేసుకొని డైలాగ్ చెప్పడు, ఎవరైనా చెప్పగలుగుతారు. బట్ డిఫరెంట్గా మనం అందరినీ ఆకట్టుకునేటట్టు ట్రై చేయాలనే ఉద్దేశంతో ఇట్లా డిఫరెంట్గా లేడీ గెటప్ అట్లా ట్రై చేస్తాను నేను. సో మా నాన్నగారు కూడా అప్పట్లో లేడీ గెటప్ అట్లా వేసి ఉన్నాయంట. ఏదో నాకు సరిగా గుర్తులేదు. మన బ్రహ్మంగారి దాంట్లో సిద్ధప్ప క్యారెక్టర్ అండ్
ఇంకా ఏదో అల్లి రాణి అని ఏదో సంథింగ్ కొన్ని కథలల్లా ఇట్లా వేసిరంట మా తాత కానీ మా నాన్న కానీ ఇట్లా వీళ్ళంతా మా బాబాయ్ కానీ మా చిన్నాన్న ఇట్లా. సో అందుకే వాళ్ళ దగ్గర నుంచి మాకు ఇన్స్పైర్ అయిపోయి మా తాతగారు రోజు సాయంత్రం మాకు చెప్పేవారు శివపురాణం అవన్నీ. ఆయనకి అసలు చదువు అనేది లేదు, బట్ ఆయన ఓన్గా ఎట్లా నేర్చుకున్నారో తెలియదు కానీ ఆ బుక్ ఉండేది ఆయన దగ్గర, శివపురాణం చదివేవాడు, అది మాకు చెప్పేవాళ్ళు కథలు అవన్నీ. సో వాళ్ళ ఇన్స్పిరేషనే అనుకుంటా మాకు ఇవన్నీ కూడా. సో మా ఇంట్లో మా అన్నయ్య అశోక్ ఆయన తప్ప మిగతా అందరం కొంచెం ఇట్లా యాక్టివిటీగా అందులో పార్టిసిపేట్ చేసేవాళ్ళమే. సో ఇది మీకు షేర్ చేసుకోవాలన్న విషయం నేను అనుకున్నది. అప్పుడు చాలా బాగుండేది. దాని తర్వాత అది అయిపోయిన తర్వాత అంటే ఈ ఫెస్టివల్స్ అవి అయిపోయినాక అంటే ఎవ్రీ 1 ఇయర్కి అనుకుంటా, ఫస్ట్ 3 years ఏమో చేస్తారు, తర్వాత 5 years తర్వాత చేస్తారు దుర్గమ్మ పండుగ. అట్లా 3 times 4 times అట్లా. శివరాత్రి కూడా ఒకసారి వేసాము సేమ్ ఇట్లా. అంటే ఒకసారి ఫస్ట్ టైం భయపడి అంత కాన్ఫిడెంట్గా లేకున్నా కానీ నెక్స్ట్ టైం ఏంటంటే కొంచెం మనకు అలవాటు అయిపోయి బాగా కొంచెం యాక్టివ్గా చేసిన అది యాక్టింగ్ అది బాగా అనిపించింది నాకు. మీకు అందరికీ ఎట్లా అనిపించిందో ఆ వీడియో ఫొటోస్ చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. సో ఇది చేయడానికి చాలా ఆలోచించిన, అంటే ఫొటోస్ పెట్టడానికి. సో అది అంటే మీరు డిఫరెంట్గా ఇప్పుడు ఒకప్పుడు జరిగిన విషయాలు కాదు కదా, అందుకే అంటే ఒకప్పుడు ఎట్లా నేను ఉండేది అనేది మీకు తెలియాలనే ఉద్దేశంతో ఎట్లా పెట్టిన. సో ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఇట్లాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నేను మీ శ్రీనివాస్, బాయ్.